బ్లౌజ్ యొక్క హ్యాండ్స్ ఏ విధంగా కట్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాం. క్లాస్ 3 ఓకేనా. మొన్న అయితే క్లాస్ 1 క్లాస్ 2 అయింది కదా, కొంచెం లేట్ అయింది వీడియో అయితే ఏమనుకోకండి ఓకేనా. ఇలా మిగిలిన క్లాత్ ఉంటుంది కదా, దీన్ని అయితే ఫోల్డింగ్ అయితే చేసుకోండి. 4 ఫోల్డింగ్లు చూడండి. ఈ మార్జిన్ అయితే ఎందుకు గీస్తున్నానంటే ఏ అడ్జస్ట్మెంట్లు ఉన్నాయి కదా, ఇవనేది సమానంగా లేవు కదా, అవి కట్ చేసేసుకోవాలి చూసుకొని. ఈ హ్యాండ్స్ ఆది బ్లౌజ్ అయితే తీసుకున్నాం కదా, నేను మొన్న అయితే బ్లూ కలర్ బ్లౌజ్తోనైతే చూపించాను కదా, ఆ బ్లౌజ్ పీస్ అయితే మీకు అర్థం అవడం కోసం అయితే నేను కొంచెం క్లాత్ ఎక్స్ట్రా అయితే తీసి చూపించాను. అందుకని ఇది వేరే బ్లౌజ్తో అయితే కట్ చేసి చూపిస్తున్నాను. మనం మార్జిన్ గీసాం కదా, ఫస్ట్ అడ్జస్ట్మెంట్లు అయితే ఇలా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత బ్లౌజ్ అనేది మనకి సమానంగా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది ఓకేనా. తర్వాత ఈ బ్లౌజ్ యొక్క పొడవు ఏ విధంగా తీసుకోవాలో చూడండి. ఈ బెల్ట్ ఉంది కదా, ఆ బెల్ట్కి ఇప్పుడు క్లాత్ అనేది తీసుకోవాలి. దానికి అంగుళన్నర క్లాత్ అయితే తీసుకోవాలి. అంగుళన్నర పెట్టుకొని చేత్తో ఇక్కడ మార్జిన్ అయితే మళ్ళీ తీసుకోండి ఓకేనా. బ్లౌజ్ యొక్క కింద భాగాన చూసారా. తర్వాత మనం బ్లౌజ్ యొక్క పొడవు, నేను ఓపెన్స్ అనేవి నాకు ఆపోజిట్లోనైతే వేసాను, క్లోజ్ అనేది నా వైపుకి అయితే వేసుకున్నాను ఓకేనా. బ్లౌజ్ యొక్క పొడవు, మనం బ్లౌజ్ హ్యాండ్ని అయితే సమానంగా పట్టుకుంటే ఇలా మడత అనేది వస్తుంది కదా, అంటే బ్లౌజ్ యొక్క మధ్యలో చూడండి, మీకు అర్థమయ్యేటట్టు చూపిస్తున్నాను. బ్లౌజ్ ఇలా వేసుకుంటే ఇలా సమానంగా వస్తుంది కదా, దీన్ని మనం మధ్యలో భుజం దగ్గర అయితే కుట్టు ఉంటుంది, ఇలా సమానంగా బెల్ట్ దగ్గర నుంచి అలాగే పైన కుట్టు వరకు ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగానైతే డాట్ అయితే పెట్టుకోవాలి. దాన్ని బ్లౌజ్ యొక్క పొడవు అంటారు ఓకేనా. అలా పెట్టుకున్న తర్వాత మనం ఖర్చు దగ్గర ఏ విధంగా పెట్టుకోవాలో డాట్ అయితే చూడండి. ఇప్పుడు బ్లౌజ్ని అయితే ఇలా హ్యాండ్ని సమానంగా అయితే వేసుకోండి, వీడియోలో చూపిస్తున్న విధంగానే. మనం బెల్ట్ క్లాత్ తీసుకున్నాం కదా, అదైతే వదిలేయండి. చూడండి, సేమ్ వీడియోలో ఎలా చూపిస్తున్నా అలా పెట్టి అక్కడ చిన్న డాట్ పెట్టుకుని సమానంగా లాక్కుని ఆ ఖర్చు యొక్క చివర అంచుకైతే ఒక పాయింట్ అయితే పెట్టుకోండి. ఇది క్లాత్ అనేది కుట్టు కిందకు వచ్చేసింది కాబట్టి, మళ్ళీ కుట్టు కిందకు ఉంది కాబట్టి కొంచెం పైకెట్టి పైకి అనేది పెట్టాను. అర్థమైందండి? అర్థం అవ్వకపోతే చిన్న కామెంట్ అయితే చేయండి, మళ్ళీ నేను కట్ చేసి చూపిస్తాను ఓకేనా. ఇలా ఫస్ట్ మనం డాట్ పెట్టుకున్నాం కదా, దానికైతే ఒక మార్జిన్ అయితే గీయండి ఓకేనా. ఇప్పుడు ఈ రెండు ఖర్చు భాగాన అటువైపు ఇటువైపు మనం డాట్స్ పెట్టాం కదా, మనం హ్యాండ్ దగ్గర నుంచి హ్యాండ్ బెల్ట్ దగ్గర నుంచి ఖర్చు వరకు అక్కడ వరకు గీత అయితే పెట్టుకుని ఇప్పుడు ఇలా డాట్స్ అనేది డ్రా చేసుకోవాలి క్రాస్గా. చూసారు ఏ విధంగా డ్రా చేసాను, ఇలా కిందకి అలాగే ఇలా పైకి అలా అయితే గీసుకున్నట్టయితే అస్సలు హ్యాండ్స్ అనేవి కరెక్ట్గా రాదు ఓకేనా. చూడండి, ఈ మార్జిన్ అనేది గీసుకోవడం వల్ల మనకి హ్యాండ్ పర్ఫెక్ట్ షేప్లోనైతే మనం గీసుకోగలుగుతాం ఓకేనా. సేమ్ అదే విధంగా ఇలా హ్యాండ్ అనేది మనం ఈజీగా డ్రా అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు కట్ చేసేసుకుందాం. పర్ఫెక్ట్గానైతే కట్ చేసుకోవాలి, ఎక్కడ ఎగుడు దిగుడులు అయితే రాకుండాని. అప్పుడైతే మనం బ్లౌజ్ హ్యాండ్ యొక్క కొలత అనేది కరెక్ట్గా ఉంటుంది ఓకేనా. మనం ఈ జాకెట్ యొక్క మొదటి భాగం, వెనకాల భాగం, అలాగే ఈ హ్యాండ్స్ అయితే తీసేసుకున్నాం. అంటే ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్, అలాగే హ్యాండ్స్ అయితే మనం కట్ చేసేసుకున్నాం. ఇప్పుడు షేప్లు అనేవి ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. చూసారా, హ్యాండ్స్ అనేవి ఎంత కరెక్ట్గానైతే వచ్చినాయో ఇదే విధంగానైతే డ్రా చేసుకోండి ఓకేనా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. కొంచెం సపోర్ట్గానైతే ఉంటుంది నాకు, మరెన్నో ఇలాంటి వీడియోస్ అయితే నేను చేయగలను. ఇలా మనకి ఆనవాళ్ళు తెలియడం కోసం అయితే చిన్న డాట్ అయితే మధ్యలోకి అయితే పెట్టుకోండి ఓకేనా. తెలియకపోతే నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు చెప్తాను మళ్ళీని ఓకేనా. చూడండి, ఇప్పుడు బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్, ఇప్పుడు షేప్లు అనేవి ఏ విధంగా డ్రా చేసుకోవాలో చూసేయండి. మనకి మిగిలిన క్లాత్ అయితే ఉంది కదా, మనం బ్లౌజు ఈ ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్, హ్యాండ్స్ కట్ చేయగా మిగిలిన క్లాత్ ఉంటుంది ఇంకా, అందులో మనం ఇంకా షేప్ బెల్ట్ అలాగే నెక్ బెల్ట్స్ తీసుకోవాలి. ఈ బెల్ట్ అనేది కొంచెం అయితే అడ్జస్ట్మెంట్లుగా అయితే తీసుకోవాల్సి ఉంటుంది, ఎందుకంటే ఒక్కొక్కరికి కొంచెం పెద్దగా ఉంటుంది బ్లౌజ్, ఒక్కొక్కరికి చిన్నగా ఉంటుంది. చిన్నగా ఉండే వాళ్ళకి అయితే మీటర్ క్లాత్ సరిపోదు, మరీ కొంచెం బుజ్జిగా ఉండే వాళ్ళకి, కొంచెం లావు ఉండే వాళ్ళకి అయితే సరిపోదు అండి. నేనైతే ఇది షేప్ బెల్ట్ ఎలా గీయాలో చూపిస్తాను. ఈ బ్లౌజ్ యొక్క పీస్ని అయితే కొంచెం పెద్దగా ఉన్న పీస్ అయితే తీసుకుని ఇలా మనకి షేప్ బెల్ట్ యొక్క పొడవు అనేది ఎంత వచ్చిందో తీసుకుని ఇలా డ్రా అయితే చెయ్యాలి.
మనకి షేప్ బెల్ట్ ఎక్కడైతే సరిపోతుందో మనకి మిగిలిన క్లాత్లో అక్కడే డ్రా చేయాలి. ఓకేనా? ఒకవేళ అక్క సరిపోవట్లేదు, ఎలా కట్ చేయాలి అక్క మళ్ళీ చెప్పండి అంటే కామెంట్ చేయండి. నేను మళ్ళీ తప్పకుండా వేరే వీడియో అయితే చేస్తాను. ఓకేనా? ఇలా షేప్ బెల్ట్ పొడవు అనేది తీసుకున్నాక అప్పుడు కట్ చేసుకోవాలి. మనం షేప్ బెల్ట్ పొడవు ఏ విధంగా తీసుకోవాలో చూసారు కదా. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి. ఈ బెల్ట్ ఉంటుంది కదా, ఆది బ్లౌజ్ యొక్క పొడవు తీసుకుని దానికి కొంచెం ఒక అంగుళం అయితే ఎక్స్ట్రా తీసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు షేప్ బెల్ట్ యొక్క ఈ భాగం అయితే ఎలా తీసుకోవాలో చూద్దాం. ఇప్పుడు 3 ఉక్సులు ఉంటాయి కదా, అది మనకి క్లాత్ అనేది పెద్దగా ఇటు సైడ్ ఉంటే, అంటే పొడవుగా ఇటు సైడ్ ఉంటే, వెడల్పుగా అటు సైడ్ కొంచెం ఇలా మనకి కుట్టు అనేది ఎక్కడ వరకు వచ్చిందో అక్కడ వరకు డాట్ పెట్టుకుని మళ్ళీ మనం ఎక్స్ట్రా కుట్టేస్తాం కాబట్టి మళ్ళీ చిన్నది ఎక్స్ట్రా అయితే పెట్టుకోవాలి. చూడండి మళ్ళీ చెప్తున్నాను. నేను చిన్నగా ఉన్న క్లాత్ అటువైపు అయితే వేసుకున్నాను. చూసారా, అదిగో గీత పెట్టింది. మనం పొడవు తీసుకున్నది అటువైపు వేసాను, ఇది పొడవుగా ఉన్న వైపు ఇటువైపు వేసాను. ఇది 3 ఉక్సులు ఉన్నాయి కదా, అది కరెక్ట్గా మనం కుట్టేది ఇక్కడికి వచ్చింది. మనకి క్లాత్ ఈ ఎక్స్ట్రా కావాలి కదా, మరి కింద కుట్టు వెళ్ళిపోయింది కదా, లోపలికి ఈ క్లాత్ వెళ్ళిపోయింది కదా, అందుకని కొంచెం పైకి అయితే పెట్టుకోవాలి. ఓకేనా? ఇలా పెట్టుకున్న తర్వాత మనకి ఉక్సులు పెట్టి దగ్గర మనకి పొడవు అనేది ఎలా తీసుకోవాలో తెలిసింది. ఇప్పుడు అటు సైడ్ కొచ్చుల దగ్గర పొడవు ఎలా తీసుకోవాలో చూద్దాం ఇప్పుడు. ఓకేనా? మనం ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ మడత పెట్టాం కదా, మడత పెట్టి వేసుకున్నాం కదా ఒకదాని మీద ఒకటి. మడత పెడతామంటే ఏంటి, బ్యాక్ పార్ట్ని అయితే మనం బెల్ట్ తీసుకున్నాం కదా, ఆ బెల్ట్ అయితే మడత పెట్టేసాం. ఓకేనా? అర్థమైందా మీకు? అది మడత పెట్టిన తర్వాత ఇలా చూడండి నేను ఏ విధంగా చెప్తున్నానో. ఈ కింద బెల్ట్కి కొంచెం క్లాత్ అయితే కింద వదిలేయాలి. ఓకేనా? అలాగే మనం పైన షేప్ ఇది ఉంది కదా ఫ్రంట్ భాగంలోని, దానికి కొంచెం పైకి అయితే పెట్టాలి. దీనికి కొంచెం కిందకు వదలాలి, దానికైతే పైకి పెట్టాలి. ఓకేనా? అలా అయితే తీసుకుని దీన్ని అయితే స్కేల్తోనైతే డ్రా చేయండి ఒకసారి మళ్ళీ. ఇంకా మీకు ఇది స్కేల్తో డ్రా చేయమన్నది కేవలం ఫస్ట్ టైం కుట్టిన వాళ్ళకి తెలియడం కోసం మాత్రమే. ఓకేనా? ఇలా డ్రా చేసిన తర్వాత దీన్ని ఏ విధంగా మనం డ్రా చేసుకోవాలో చూద్దాం. క్రాస్గానైతే రావాలి. అలాగని కిందకి అలానే పైకి అయితే గీసుకుంటే మనకి షేప్ బెల్ట్ అనేది కరెక్ట్గా రాదు. చూడండి నేనైతే కొంచెం ఇలా వంపుగానైతే గీసి మళ్ళీ మనం గీసుకున్నాం కదా కొచ్చు వైపు దాంట్లో కలిపేయాలన్నమాట. మనం ఎక్కడ వంపు ఇవ్వాలంటే మనకి ఉక్సుల దగ్గర తీసుకున్నాం కదా, మనకి పొడవు అనేది అక్కడి నుంచి చిన్న వంపిచ్చి అలా కొచ్చుల దాంట్లో కలిపేయాలి. ఓకేనా? ఆ విధంగా తీసుకున్న తర్వాత ఇలా కట్ చేసుకోవాలి. చూసారా మనకి షేప్ పార్ట్ ఎంత ఈజీగా అయితే వచ్చేసిందో. చాలా అయితే కష్టం అనుకుంటాం, మనకి మనసు పెట్టి ఒక్క 5 నిమిషాలు అలా చూస్తూ కట్ చేస్తే చాలా ఈజీగానైతే వచ్చేస్తుంది. ఓకేనా? చూసారా ఫ్రంట్ పార్ట్ అయిపోయింది, బ్యాక్ పార్ట్ అయిపోయింది, హ్యాండ్స్ అయిపోయినాయి, షేప్ బెల్ట్ అయిపోయింది. మనకి బ్లౌజ్ యొక్క కటింగ్ అయితే వచ్చేసింది. ఈ మిగిలిన పీసులతో మనం బ్లౌజ్ కుట్టేటప్పుడు షేప్ బెల్ట్స్ అనేవి ఏ విధంగా కుట్టుకోవాలో నేర్పిస్తాను. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.